హరి ఓం ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఇక్కడ ధనుస్సు రాశి వారికి 2026, 27 సంవత్సరంలో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మీకు ధైర్యస్థానము, మీకు ఆ సాహస స్థానం అనేది బాగలేదన్నమాట. ఇప్పుడు చాలా అనుకూలంగా అయితే లేదు. సోదరుల నుండి ఇబ్బంది, సోదరులతో ఇబ్బంది, ఎవరు చూసినా కూడా మీకు నమ్మక ద్రోహం చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది. సుఖస్థానం చెడి ఉంది. సుఖస్థానం అంత పెద్దగా బాగలేదు. జూన్ తర్వాత అద్భుతంగా ఉంది. మీకు జూన్ తర్వాత అనుకూలంగా ఉండడం వల్ల ఇంకంత అద్భుతమైన పరిహారాలు ఫలితాలు మీకు పొందడానికి అవకాశంగా ఉంది. ఇంతవరకు కూడా గురు వీక్షణ ఉండండి. ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. మీరు ఇంకొక అదృష్టం ఏంటంటే, మీతో పాటు ఎవరైనా సరే ధనుసు రాశి వాళ్ళతో ఎవరైనా కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ యొక్క పనులు ఏమనుకుంటారో అది కంప్లీట్ అవుతుంది అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మూలా నక్షత్రం ఉంది కాబట్టి, ఆంజనేయ స్వామి నక్షత్రం ఉంది ఆ రాశిలో కాబట్టి అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే, ఈ ధైర్య సాహసాల కోసం మీరు ఎక్కువగా సోదరులతో తక్కువ మాట్లాడడం చాలా మంచిది. అదేవిధంగా కూడా భాగ్యస్థానంలో కేతువును సంతృప్తి చేయడానికి గణపతి ఆరాధన, గణపతికి విశేషంగా హోమాదులు చేయడం చాలా మంచిది. అదేవిధంగా కూడా ఈశ్వరారాధన కూడా మీకు చాలా అనుకూలమైతే ఉంటుంది. గురువు యొక్క అనుకూలం కూడా ఉంది కాబట్టి గురువును కూడా ఇంకాస్త మేధా దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయుల స్వాములు కానీ, అంతకు సమానులైనటువంటి గురువుల యొక్క వాళ్ళ యొక్క దేవస్థానాలకు వెళ్ళడం, అర్చన చేయడం వల్ల కూడా మీకు ఇంకంత అద్భుత ఫలితాలు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా రాహు ద్వితీయంలో రావడం వల్ల మాటల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు శాంతులు చేసుకోవడం, రాహుకేతులకు విశేషంగా మీరు శాంతి హోమాదులు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా రాహు జపము, కేతు జపం, హోమాలు చేసుకోవాలి, చాలా మంచిది అనమాట. అదేవిధంగా మీ పెద్దలు ఎవరైనా ఉంటే తండ్రి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకు సేవ చేయడం, వాళ్ళతో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కూడా వాళ్ళ మాటలు మీరు వినడం వల్ల కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుంది. వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండడం వల్ల మీ ధైర్య సాహసాలు పెరిగి ఇంకంత అద్భుతంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకని తెలియజేస్తూ వీలైనంత వరకు గురువు యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయడం మీకు చాలా మంచిది. ఇంకంత అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ కులదేవతని ప్రియారిటీగా పూజ చేయాల్సి వస్తుందన్నమాట. చేస్తూ వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.